నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించండి. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి. రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పార్థసారథి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం. వినతుల స్వీకరణలో మంత్రి నారా లోకేష్. అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు చేపట్టండి. టీడీపీ రాష్ట్ర సీనియర్ నేత బుద్ధా వెంకన్న డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23న 13,326 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ సభలో పవన్ స్వయంగా పాల్గొంటానన్నారు. ఈ సందర్భంగానే రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈఓలు, డిపిఓలు, పంచాయతీరాజ్ అధికారులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా గ్రామాల్లో సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజులు 10 దినాలు కనిపించాలని కోరారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈ మీటింగ్లో నాతో పాటు పాల్గొంటున్న ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక రివ్యూ చూస్తూ ఉంటే 2014 నుంచి 2019 వరకు మన మన్రేగా ఎట్లా జరిగిన వర్క్స్ 19 నుంచి 24 వరకు జరిగితే చాలా వెనుకబడి ఉన్నాం. సో దాన్ని తొందరగా పూర్తి చేయాలి, దాని అనుకున్న టార్గెట్స్ పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మాట్లాడాం. ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామ సభ నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న హౌసింగ్ నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లోని ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలను సంబంధించిన వివరాలు సేకరించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నివాస యోగ్యమైన ఇళ్ల స్థలాలను గత ప్రభుత్వం కేటాయించలేదని, దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం సాధ్య సాధాలను ఏమాత్రం పరిశీలించకుండా భూసేకరణ చేశారని ఆరోపించారు. హౌసింగ్ ప్రోగ్రామ్ గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సెట్ చేసిన టార్గెట్స్ గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి విచ్చేసిన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేసినేని చిన్ని గారికి, మిత్రులు సహచర శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారికి, మిత్రులు తిరువూరు శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండి గారికి, మా చీఫ్ ఇంజనీర్, ఇతర అధికారులకు, వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకు, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా వివిధ కాన్స్టిట్యున్సీల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యల గురించి చర్చించడం జరిగింది.
మరి శాసనసభ్యులు కూడా ముఖ్యంగా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా హౌస్ సైట్స్కి సంబంధించి మైలవరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో, లేకపోతే హౌస్ సైట్స్గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం మంగళగిరిలో ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది ప్రజలు, మహిళలు వచ్చి వారి సమస్యలను వినతి రూపంలో అందించారు. ముఖ్యంగా పింఛన్ల సమస్యలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వీటిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండుపాల్యం బ్యాచ్ అని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. అన్ని శాఖల్లో అవినీతి జరిగింది, అందుకే ఇప్పుడు రికార్డులు తగలపెడుతున్నారన్నారు. జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా అని నిలదీశారు. అవినీతి చేశారు కాబట్టే వివిధ శాఖల్లో ఫైళ్లను తగలపెడుతున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. అడ్డగోలుగా నియామకాలు, కాంట్రాక్టర్లు కట్టబెట్టారన్నారు. వైసీపీ నేతలు కొంతమంది అధికారులు కుమ్మక్కై దోచుకున్నారన్నారు. దమ్ముంటే పట్టుకోండి అని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయన్నారు. జగన్ ను చూసి భయపడి ఒకరు కూడా ఏపీకి రాలేదని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. మీడియా ముందుకు వస్తున్నారు కదా, నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. గేదె చేలు మేస్తే దూడ గట్టున మేయదా అన్నట్టు జగన్ బ్యాచ్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద దోపిడీలు చేస్తుంటే అతను అధికారం అప్పచెప్పినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా నాయకుడు ఎక్కడున్నాడు, మీరు తింటే తప్పేంటి అనుకునే సామెతగా మొత్తం కూడా దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం గల నాయకుడికే ఏంటి రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశారని బాధపడుతున్నటువంటి వైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే ఏ శాఖలో కూడా వీళ్ళు అంటే శాఖలన్నీ కూడా భుజించేశారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద వైసీపీ అలాగే జగన్ బ్యాచ్కి ఛాలెంజ్ లేదు ఒకటే, మేము వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మేము ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పగల దమ్ము ఎవరికైనా ఉంటే మీడియా
మీడియా ముందుకు రమ్మను, నేను వస్తా, అన్ని శాఖల ఫైళ్లు పట్టుకొని వస్తా. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. అసలు ఫైళ్ళు దహనం చేయడం అనేది మనం ఎక్కడా చూడలేదండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్. ఇది కొత్త కోణం తీసుకొచ్చాడు. ఇది అసలు ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలియని పరిస్థితి అయిపోయింది. ఏంటి పైనేంటి తక్కువేంటి, పైనేంటి తక్కువేంటి. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నింటినీ చిన్నభిన్నం చేసి కేవలం సొంత కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యతనిచ్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అమరావతి సచివాలయంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిక సంఖ్యలో ఫిర్యాదులు భూ సమస్యలపైనే వచ్చాయని, వైసీపీ హయాంలో ప్రతి గ్రామంలో కూడా భూ సమస్యల బాధితులు వందలాది మంది ఉన్నారని ఆరోపించారు. తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. నేను 6వసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. చాలాసార్లు ప్రభుత్వాలు మార్పు కూడా చూశాను. కానీ ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు బాధలు ఈ స్థాయిలో చూడడం ఇదే ప్రప్రథమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ స్థాయి వ్యక్తి వెళ్ళినా సరే అర్జీలు ఇవ్వడం, బాధలు చెప్పుకోవడం తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా కనిపించటం లేదు. దానికి కారణం ఏమిటంటే గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సొంతగా కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఈరోజు ప్రజలకి అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు నేను ఆఫీసులో గ్రీవెన్సెస్ చూశాను. నాకు వచ్చినటువంటి అర్జీల్లో ఎక్కువ అర్జీలు భూ సమస్యల మీద వచ్చినవి. అవి కూడా తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి భూములు, ఎప్పటికీ వారి ఆధీనంలో ఉన్నటువంటి భూములు. రికార్డులో చూస్తే కలకత్తాలోని పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం పట్ల నిరసనగా విశాఖలోని ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మంగళవారం జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అనురాధ పప్పు మాట్లాడుతూ, సెక్రటరీ హేమమాలిని, పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో వైద్యులపై ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు రూపొందించి వాటిని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు న్యాయవాదులంతా ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. నేను విశాఖపట్నం సీనియర్ అడ్వకేట్గా ఉన్నాను. నా పేరు నాగశ్రీ. నేను వావా ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. విశాఖపట్నం అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నేను ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగిన కలకత్తాలో ఒక డాక్టర్ మీద జరిగిన అత్యాచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే వర్క్ ప్లేస్లో జరుగుతున్న ఈ అమానుష సంఘటనలో తిరిగి ఇలాంటి పునరావృతం అవ్వకుండా ఉండటం కోసము మేము పూర్తిగా దీని మీద చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా మొత్తం భారతదేశం అంతా కూడా ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను అరికట్టే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద డెసిషన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను మంజులత ధోని నా పేరు. నేను ఎఫ్డబ్ల్యూఎల్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే ఈరోజు ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని మహిళా న్యాయవాదులని ఒక మహిళా డాక్టర్ మీద భారతదేశంలో స్త్రీ జాతికి ఎంతో ఔన్నత్యం ఉంది. అలాంటి ఒక మహిళా డాక్టర్ని నెక్స్ట్ గాడ్ అంటారు. మనం ఏమంటామండి? బ్రతికే దేవుడు, బ్రతికించే దేవుడు, ఎక్కడో ఉన్న దేవుడు కాదు, ప్రత్యక్షంగా ఉన్న దేవుడు మహిళా డాక్టర్స్. అలాంటి మహిళా డాక్టర్ మీద అత్యాచారం జరిగింది అనుకుంటే ఎంత హీనమైన స్థితిలో ఉందో ఈ
భారతదేశం గమనించాలి. అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి నేను ఇప్పుడు చెప్తుంది అదే, మమతా బెనర్జీకి ఒక ఉమెన్ ఉండి, చీఫ్ మినిస్టరే ఉండి, హెల్త్ మినిస్టరే ఉండి, ఎడ్యుకేషన్ మినిస్టరే ఉండి, 11 మంది ఎంపీలు ఉమెన్ వాళ్ళు ఉండి అన్యాయంగా ఒక మహిళా డాక్టర్ మీద అత్యాచారం జరిగిందంటే ఎంత దౌర్జన్యంగా జరుగుతుంది. దీని ఇమీడియట్గా మమతా బెనర్జీ నువ్వు ఒకటే చెప్తున్నా, నేను ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చెప్తావు, నువ్వు ఇమీడియట్ యూ షుడ్ బి రిజైన్డ్, అదర్వైజ్ యూ ఆర్ అన్ఫిట్ ఫర్ దాట్. నీ పొలిటికల్ చెయ్యకు. ఒక మహిళ అవని, మహిళా డాక్టర్ అవని, ఎవరవని మహిళ మీద అత్యాచారం చేస్తే ఆగదు, ఈ ఉద్యమం ఆగం. అయితే అసలైన దోషులు కాకుండా అమాయకులు తీర్చి పెట్టేస్తే అది ఒప్పుకోదు. అందుకే ఈరోజు సుప్రీంకోర్టులోని చీఫ్ జస్టిస్ గారు సుమోటో తీసుకున్నారు. దానికి కట్టుబడి ఈరోజు మేము ఇది చేస్తున్నాం. రేపు అది వెలువడిన తర్వాత మేమందరం కలిపి FWL తరఫున ఒక బిల్ వేయడానికి మేము కోరుకుంది ఒకటే, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారిని వేస్తేనే కరెక్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దోషులను శిక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇది మా FWL విషయం. దేశానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జిపర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగానే బీచ్ రోడ్డులోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధాని ఉన్నప్పుడు దేశ ప్రగతి పురోగతిలో ఉందన్నారు. మత రాజకీయాలు చేసి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిందన్నారు. రానున్నది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆమె జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాసార్ల ప్రసాద్, గంగాధర్, గుత్తల శ్రీనివాస్, సోడాదాస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బీచ్ రోడ్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర ఈరోజు నివాళులు అర్పించడానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు కిల్లి కృపారాణి గారు రావటం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి గుత్తల శ్రీనివాస్ గారు, అలాగే నేషనల్ సెక్రటరీ సేవదళ సెక్రటరీ గంగాధర్ గారు, SSL చైర్మన్ కస్తూరి వెంకట్రావు గారు, సోడదాస్ సుధాకర్ గారు, ప్రసాద్ గారు, సూర్యనారాయణ గారు, అలాగే భాషా గారు, అనేక మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. రాజీవ్ గాంధీ అంటే భారతదేశ చరిత్రలో అనేక మంది ప్రధానులు ఏలినటువంటి ఈ దేశంలో గోల్డెన్ ఎరా ఏదైతే ఉందో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినటువంటి ఏకైక వ్యక్తి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఈ రోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ కూడా, పేద ప్రజలు కూడా ఈరోజు దాన్ని అనుభవిస్తున్నారంటే ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు. అలాంటి మహనీయుల్ని అటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవటం అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనంగా అభివర్ణిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, మిత్ర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సెలవు తీసుకుంటారు. దయచేసిన గౌరవ విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తదితర కాంగ్రెస్ పార్టీ సహచరులందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు భారతదేశ రాజకీయాల్లో అతి పిన్న వయసులో ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి విప్లవాత్మకమైన టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర వెలకట్టలేనిదని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ బీచ్ రోడ్లోని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ 2వ రోజు సందర్శకులను విశేషంగా అలరించింది. అనంతరం ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ ఎగ్జిబిషన్ ఒకవైపు నగరాభివృద్ధికి సంబంధించిన ఫోటోలతో పాటు విజయాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తే గతేడాదిగా జరిగిన అనేక సంఘటనలను మనకు గుర్తు రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వరల్డ్ ఫోటోగ్రఫీ డే నిన్నే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ విశాఖపట్నంకి సంబంధించిన ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇక్కడ ఈ పబ్లిక్ లైబ్రరీలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళు తీసిన ఫొటోస్, రకరకాల మూమెంట్స్, అది స్పోర్ట్స్ అవనివ్వండి, నేచర్ అవనివ్వండి, రెగ్యులర్ డైలీ లైఫ్లో జరిగే ఈవెంట్స్, ఎగ్జామినేషన్స్ చాలా బాగున్నాయి. కానీ వాళ్ళకి జస్ట్ అలా మాటల్లో చెప్పింది అని అక్కడ రాసిన దాంట్లో కూడా ఏంటంటే ఈ కాలంలో టెక్నాలజీ బాగా మారిపోతుంది.
అండ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేని కూడా జరిగినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూపించగలుగుతున్నారు. సో ఈ మారే కాలంలో ఫోటోగ్రాఫర్స్ కూడా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వాళ్ళకున్న ప్రధానమైన స్కిల్ ఏంటి అంటే ఒక మూమెంట్ ఏంటి అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని క్యాప్చర్ చేయడం. దానికి వాళ్ళ విధానాలు మారినాయి కాబట్టి ఒకటి కెమెరాతోనే కాదు, కెమెరా తర్వాత కూడా దాని మీద చాలా పని చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తేనే వాళ్ళ వృత్తి కూడా ఇంకా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుందని నేను భావిస్తున్నాను. సో మీ అందరికీ కోరేది ఏంటి అంటే మూమెంట్స్ అనేది క్యాప్చర్ చేయాలి. ప్రత్యేకంగా మేము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మాకు ప్రతి మూమెంట్ మేము క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేయకపోతే మేము పని చేసినా నువ్వు పని చేయలేదని చాలామంది మా గురించి అనుకుంటారు. సో నా జీవితంలో అందుకే నిన్న చంద్రబాబు గారిని కూడా మనం చూసాం. ఆయన కూడా ఒక కెమెరా తీసుకుని ఫొటోస్ ఎట్లా చేయాలనేది చూడడం జరిగింది. సో నాతో పాటు ఉన్న ఫోటోగ్రాఫర్ అంటే కిషోర్ మీ వెనకాలే ఉన్నాడు. గత 6 సంవత్సరాలుగా చాలా డెడికేటెడ్గా నా టీంతో పాటు పనిచేస్తూ వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా విష్ యూ గుడ్ ఫోటోగ్రాఫర్స్ డే అండ్ విష్ దట్ భవిష్యత్తులో కూడా మీరు కాలంతో పాటు ఇవాల్వ్ అయ్యి మరిన్ని మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేస్తూ సమాజానికి అందుబాటులో తీసుకొస్తారని కోరుకుంటున్నాను. మేజర్ పోర్టుల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28 నుంచి పోర్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నట్లు యూనియన్ నాయకులు చందు తెలిపారు. మంగళవారం విశాఖ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనవరి 22 నుంచి షరతులు లేని వేతన ఒప్పందం అమలు చేయాలని, 3 ఏళ్ల బోనస్ వెంటనే చెల్లించాలని, నేషనల్ మానిటైజేషన్ పేరుతో పోర్టు ఆస్తులు అమ్మరాదని, పోర్టు ఆసుపత్రిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకి ఇవ్వవద్దని, అన్ని ఎంట్రీ లెవెల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఏదైతే దేశంలో ఉన్న 11 మేజర్ పోర్ట్స్లో వేతన సవరణ జరగాలో అది దాదాపు 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ లేకపోతే యాజమాన్యం కానీ స్పందించలేదు. ఇన్ని 7-8 దఫాలుగా జరుగుతున్న సమావేశాల్లో కనీసం డిఏలు మెచ్చి చేసి బేసిక్లో ముందుకెళ్లాలన్న అంశం మీద కూడా ఒక తీర్మానం రాలేదు. మా ప్రప్రదంగా మా కార్మికులందరూ మా విశాఖపట్నం అయితేనేమి మిగతా మేజర్ పోర్టులనైతేనేమి మేము అడిగేవి గుంతమ్మ ఖర్చులు కావు. మేము ప్రతి 5 సంవత్సరాలకి ఎలాగైతే వేజీ సవరణ జరగాలో ఆ సవరణ జరగాలి, మా బెనిఫిట్స్ మాకు ఇవ్వాలని కోరడం అది కార్మిక హక్కు. ఆ హక్కులో భాగంగానే రేపు 28వ తారీఖు ఆగస్టు 28వ తారీఖు నుంచి స్ట్రైక్కి వెళ్ళాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చిన మేరకు మా విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి 5 ఫెడరేషన్స్ ప్లస్ గవర్నమెంట్ తాలూకా బీజేపీ గవర్నమెంట్ తాలూకా బిఎంఎస్తో కలుపుకొని అన్ని యూనియన్స్ కూడా స్ట్రైక్ చేయడానికి ముందుకెళ్తున్నాం. ట్రేడ్ యూనియన్స్ ఏఐటీసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, ఐఎన్టీయూసీ, సిఎఫ్టియుఐ అలాగే బిఎంఎస్ కూడా ప్రభుత్వ అనుబంధ అసోసియేషన్ బిఎంఎస్ కూడా సమ్మెలో జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించారు. అందరూ కలిపి దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాన ఆటంకంగా ఉంది. ఈరోజు మేజర్ పోర్టుల యొక్క కార్మికులు వేతన సవరణ చేయకుండా, న్యాయసమ్మతమైనటువంటి ఒప్పందం చేయకుండా గత 32 నెలల నుంచి కాలయాపన చేస్తూ ఉంది. అనేక విషమ షరతులు పెట్టి ఈరోజు వేతన సవరణ జరగకుండా ఆటంకపరుస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి షరతులు లేని న్యాయసమ్మతమైనటువంటి ఫెయిర్ అండ్ రీజనబుల్ అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఏని బేసిక్లో కలపకుండా ఫిట్మెంట్ ఇస్తాం అంటున్నారు. డిఏని బేసిక్లో కలిపి ఈరోజు వేతన సవరణ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ కింద పోర్టు ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి, కార్పొరేట్లకి, విదేశీ కంపెనీలకి అమ్మేయటానికి నిర్ణయం తీసుకుంది. ఈరోజు ప్రైవేట్ ఆపరేటర్ల చేతుల్లోకి వెళ్ళిపోతే పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ కంట్రోల్ అంతా వాళ్ళ చేతుల్లోకి పోతుంది. మేజర్ పోర్టులన్నీ కూడా కంట్రోల్ పోతాయి, అలాగే సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ కింద పీపీపీ మోడల్లో పోర్టు ఆస్తుల్ని అమ్మటానికి ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. హాస్పిటల్స్ సైతం పీపీపీ మోడల్లో ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకనంటే ప్రైవేటు వాళ్ళు వ్యాపారం కోసం వస్తారు తప్ప కార్మికులు వాళ్ళ యొక్క వైద్యం లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళకి ఏమి పట్టదు, వాళ్ళ ప్రయోజనాలు అంతకంటే పట్టదు. కాబట్టి ఈరోజు ప్రైవేటు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద పోర్టు కార్మికుల యొక్క వైద్యం, ఆరోగ్యం ఆధారపడే రీతిలో
ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు కరోనా మన ప్రత్యక్ష అనుభవం మనకు క్యాపిటల్ చేస్తూ ఉంది. కరోనా పీరియడ్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా సామాజిక బాధ్యత కింద పనిచేయలేదు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు బెడ్లు లేక. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం కోసం లక్షలు గుంజుకోవడం కోసం బెడ్లు లేవని చెప్పేసి తిప్పి పంపేవారు. దానివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగానే, మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానే ఇదే అనుభవం. ప్రైవేటు వైద్యం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించండి, అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి, రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పార్థసారథి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం, వినతుల స్వీకరణలో మంత్రి నారా లోకేష్. అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు చేపట్టండి, టీడీపీ రాష్ట్ర సీనియర్ నేత బుద్ధా వెంకన్న డిమాండ్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.